దే దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 21వ తారీఖు. ఈరోజు దేవుని వాక్యము మనం ధ్యానించటానికి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యానవాక్యము, యెహోవా దేవుడు తన ప్రజలకు బలమును సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును అన్నటువంటి దివ్యమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. యెహోవా దేవుడు తన ప్రజలుగా ఏర్పరచుకున్న వారు ఎంత ఆశీర్వదింపబడినారంటే నిజంగా అదృష్టవంతులే కదా. ఆయన ప్రజలు ఏమిటి ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఆయన ప్రజలు అని పేరు పెట్టబడిన వారు దేవునికి మాత్రం విధేయులై ఆయన కట్టడలను ఆజ్ఞలను పాటించువారై ఉన్నట్లుగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథము లేఖనాలను బట్టి మనము తెలుసుకుంటున్నాము. అంటే అంత ఆత్మీయతతో కూడిన వాక్యం అది. తన ప్రజలకు ఏర్పరచుకున్నారు ఆయన ప్రజలని. మరి ఆయన ప్రజలకు, తన ప్రజలకు అనుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వినయ విధేయతలతో ప్రభువుని నమ్ముకొని విశ్వసించి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఆయన్ని మహిమపరచాలి. ఇక్కడ పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14లో మనము చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడని పౌలు గారి మాటలను బట్టి దేవుని దీర్ఘశాంతము, మామూలు శాంతము కాదది, దీర్ఘశాంతము, ఆయన ప్రేమ మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు ప్రజలను పాపబంధకముల నుండి విమోచించి తన ప్రజగా ఏర్పరచుకున్నాడు. అంతే, చాలా జాగ్రత్తగా ఉండాలి. తన ప్రజగా ఏర్పరచుకున్నాడు అంటే మనం ప్రభువు మాటలకు మనము విధేయులమై ఉండాలి, ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ప్రభువు ఎంత ప్రేమించాడో దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా. అలాంటి అంత ప్రేమ మనము ఉండలేము. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి మనము. మాట, సందర్భము, పలకరింపు, ప్రేమతో పలకరింపు. ప్రతి ఒక్కరితోనూ మనము ప్రేమతో పలకరించుకుంటూ ఉంటే ప్రభువుతో మనము ప్రేమతో మనము మాట్లాడుచు పలకరించినట్లే. ప్రభు కోరుకునేది అదే కదా. మీరు ప్రేమ కలిగి ఒకరికొకరు ఆనందముతో జీవించండి అని అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలమైన మనము చీకటిలో నుండి వెలుగులోకి రాగలిగినాము కాబట్టి దేవుని మహాబలాన్ని మనము పొందుకుంటాము. ఆయన బలాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన గుణాతిశయాన్ని ప్రచురము చేటుకు మనము సిద్ధపడాలి, మనము పొందుకోవాలి. మొదట ప్రచారము చేసే ముందుగా మనము కూడా
కరపీటిక, మనము కూడా ఒక కరపత్రంలాగా అయిపోవాలి. మనము కరపత్రంలాగా అయిపోతే కానీ మనము ప్రచురము మనం చేయలేము. ఎప్పుడు ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురం చేయాలి. మనం ప్రచురం చేయాలంటే మనము క్లీన్ అయిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందువలంటే పేతురు రాస్తున్నాడు 1వ పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనములో, మనము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామన్న సంగతి మనము విస్మరించకూడదు. ఇది మనము విస్మరించకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. మన భారములను దేవునికి అప్పచెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన బాధలను, మన కష్టాలను మనము సహించలేనంత ఏమైనా బాధలు ఎదుర్కొన్నప్పుడు మనము దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే మనము దేవుని ప్రజలమైనప్పుడు దేవునికి మనము నీతి న్యాయములతో ప్రభువుని మనము విశ్వసించి మనం ఏం చేస్తున్నాం? ప్రభు యందు ఆనందిస్తున్నాము. అందుకు మనకు ఎదురయ్యే కష్టాలు కానీ, బాధలు కానీ ఇవన్నీ ఏం చేయాలంటే మనం ఆయనకు అప్పచెప్పాలి. ఆయనకు అప్పచెప్పి మన జీవితాలు ఆనందంగాను, సులువుగాను గడుపటానికి దేవుని ఆశీర్వాదం కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములయ్యా. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, మేము మీ ప్రజలము అని, దేవా, మేము ఆనందముతో బలము కలిగిన వారమై ఉన్నాము తండ్రి. మాకు ఆ బలమును అనుగ్రహించి నీవే గనుక తండ్రి, మాకు కావలసినటువంటి ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించయ్యా. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి సాతాను దుష్టక్రియలకు మేము లోనవ్వకుండా మా హృదయాలను, మా మనసులను నీవు స్వాధీనముంచుకొని మమ్మలను నిత్యము ఆశీర్వదించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.